ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒక అత్యవసరమైన విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటంటే, మనిషి చనిపోయిన తర్వాత వానికి మరొక జన్మ ఉంటుందా? కొన్ని గ్రంథాల్లో ఉంటుందని చెప్పబడుతూ ఉంది. అయితే సత్యమేమిటి? నిజమేమిటి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వానికి మరొక జన్మ ఉంటుంది అనేది ఖచ్చితంగా, ఖండితంగా అసత్యము. ఎందుకు అనగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తి మరలా పుట్టడు. వానికి మరొక జన్మ లేదు. ఈ మానవ జన్మ పూర్తి చేసుకొని అనగా మరణించిన తదుపరి వానికి మరలా భూమి మీద మరొక జన్మ ఎత్తడానికి అవకాశమే లేదు. ఇది సత్యం. అయితే మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానమునకు వెళతారు అని తెలియపరుస్తుంది బైబిల్. అంటే మంచిగా, నీతిగా బాప్తిస్మం అనే యజ్ఞంలో పాల్గొని తన్ను తాను శుద్ధీకరించుకున్న వాడు పరలోకంలో ఉంటాడు. ఇష్టానుసారమైన జీవితాన్ని అనుభవించి, లోకమును అనుభవించి, లోకములో ఉన్నటువంటి పాపము చేత నింపబడి చనిపోయిన వాడు పాతాళానికి వెళ్తాడు. ఇప్పుడు మరొక జన్మ ఉంది అని మనం అనుకుంటే, ఇప్పుడు పాతాళానికి వెళ్ళిన వాడు మరలా భూమి మీదకొచ్చి ఏదో ఒక జంతువుగానో, పక్షిగానో పుడతారు అనడం ఎంతవరకు నిజం? ఎంతవరకు సమంజసం? లేదు. పరలోకములోనికి వెళ్ళిన వాడు మరలా భూమి మీదకొచ్చి, మరలా నరుడిగా పుట్టి, లేదా ఇంకొక విధంగా పుట్టి జీవించటం అనేది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ భూమి మీద మనిషి తన యొక్క జీవనము ముగించిన తదుపరి మరణించిన తర్వాత ఖచ్చితముగా వానికి మరలా భూమి మీద మరొక జన్మ లేదు. ఇది సత్యం, ఖండితము. ఇది ఏ సత్యము. ప్రతి వాడును గ్రహించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా తెలియపరిచాడు. ఒక వ్యక్తి మరణిస్తే వానికి మరొక జన్మ లేదు. వాడు మేలు చేస్తే పరలోకం వెళ్తాడు, కీడు చేస్తే పాతాళం పోతాడు. అంతే తప్ప వానికి మరొక జన్మ అనేది లేదు. కాబట్టి మరొక జన్మ ఉంది అనే భ్రమలో ఉన్న ప్రతి వారును గుర్తించండి. ఈ జన్మలోనే నీవు బ్రతికుండగానే మేలు చేయి, క్రీస్తు వద్దకు నడువు, బాప్తిస్మం పొందు, పరలోకంలో ఉంటావు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్.